ఢిల్లీలో జాతీయ పార్టీల నాయకత్వాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే విజయ దుందుబి మోగించిన మమతా బెనర్జీకి, అలాగే జయలలితకి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందన తెలియజేశారు. అలాగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ కూడా సుమారుగా సాయంత్రం 6 గంటల సమయానికి భేటీ అవుతుంది, మీటింగ్ ఉంటుందని కూడా బీజేపీ వర్గాలు తెలియజేశాయి. అలాగే సిపిఎం కూడా ఇప్పటికే స్పందిస్తోంది. సీతారాం యేచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి 3 గంటలకి మీడియాతో సమావేశం అవుతారని చెప్పి మనకి ఢిల్లీ నుంచి వస్తున్న రిపోర్ట్స్. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎలాంటి రియాక్షన్ కానీ, లేదా ఆ పార్టీకి సంబంధించిన ఇవాళ ఎలా భేటీలు ఏమైనా ఉంటాయా, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏమైనా ఉంటాయా అనేది ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు మనకి అందుబాటులోకి రాలేదు. ప్రేమేంద్ర రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో, అలాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ బచావో నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ప్రేమేంద్ర రెడ్డి గారు, బీజేపీ ఓవరాల్గా ఎలా చూస్తోంది? ఓవరాల్గా అనలిస్టులు చెప్పిన దాని ప్రకారం కానీ, లేకపోతే చాలామంది అభిప్రాయపడుతున్న దాని ప్రకారం మెల్లగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని సంపాదించింది. ఢిల్లీ నుంచి తగిలిన ఎదురు దెబ్బలు, వరుసగా ఈ మధ్యకాలంలో తగిన ఎదురు దెబ్బలు అన్నిటి నుంచి కోలుకొని అస్సాం లాంటి అసలు ఎంట్రీయే లేని ప్రాంతంలో, రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేయడం. ఇటువైపు చూస్తే కాశ్మీర్లో ఇప్పటికీ అధికారాన్ని పంచుకుంటూ, కాశ్మీర్ అనేది అసలు మామూలు విషయం కాదు, అక్కడ అధికారం షేర్ చేసుకోవడం. సో అలాంటి ప్రాంతంలో రావడం. సో ఇటు కర్ణాటకలో కాస్త బలం మళ్ళీ పెంచుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వామిగా ఉన్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే బీజేపీ దేశం మొత్తం మీద తన ఉనికిని ప్రదర్శిస్తున్న టైంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడుతుంది అనే ఒక చర్చ జరుగుతోంది. సో మీ పార్టీలో ఎలాంటి వాతావరణం కనబడుతోంది? మీ నాయకులు ఏమంటున్నారు ఢిల్లీ కానీ ఇక్కడ కానీ, జాతీయ నాయకులు కానీ? ఒకటి, మీరు అన్నట్టు ఈ ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే పరీక్షగా ఉండే. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కేరళలో కానీ, ఇటు అస్సాంలో కానీ అధికారంలో ఉన్న యొక్క పరిస్థితి ఈ రోజున 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్నది. అదేవిధంగా అటు తమిళనాడులో మిగతా చోట్ల ప్రభావం తగ్గిపోతున్నది. ఇటువంటి యొక్క స్థితిలో భారతీయ జనతా పార్టీ కొత్తగా విస్తరించడం, ముఖ్యంగా అస్సాంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తూర్పు బెంగాల్ ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యొక్క మైనార్టీ ఓట్ బ్యాంకును ఆసరా చేసుకొని దాదాపు 37 నుంచి 40% అక్కడ మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకొని పాలిటిక్స్ చేస్తూ వచ్చింది. బెంగాల్లో కూడా అదే పని చేసింది. అయితే దీనికి మొట్టమొదటిసారిగా దెబ్బ తగిలింది. అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలను ప్రజలు అంగీకరించే యొక్క స్థితి లేనట్టుగా కనిపిస్తున్నది. రెండోది, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, బీజేపీ యొక్క దీని కారణంగా మైనార్టీలు కూడా బీజేపీకి ఓటేస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. ఇవాళ బెంగాల్లో కానీ, ఇక్కడ కానీ, లేకపోతే కేరళ, మిగతా అనేక చోట్ల ఇవాళ బీజేపీ తప్పక విస్తరిస్తున్నది. ఏదైతే బీహార్లో కానీ ఢిల్లీలో జరిగిన యొక్క దెబ్బలను బీజేపీ తప్పక సమీక్షించింది. దాంట్లో పొరపాట్లను సరిదిద్దుకునే యొక్క ప్రయత్నం కూడా చేస్తున్నది. అందుకోసమే అస్సాంలో ముందుగానే ముఖ్యమంత్రిని అభ్యర్థిని ప్రకటించడం, ఇవాళ ముఖ్యంగా కేరళ యొక్క శాసనసభలో ప్రవేశం కావడం, అదేవిధంగా అక్కడ ఓట్ బ్యాంకు కూడా చాలా పెద్ద ఎత్తున పెరగడం. తమిళనాడులో కూడా నాకున్న సమాచారం ప్రకారం 1-2 సీట్లు బీజేపీ గెలుస్తున్నట్టుగా వస్తున్నాయి వార్తలు. ఆ విధంగా చూస్తున్న పరిస్థితులలో బీజేపీ విస్తరిస్తున్నది. బీజేపీకి ప్రధానమైన యొక్క పక్షంగా ఉన్న యొక్క కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటున్నది. ఇవి జాతీయ రాజకీయాల్లో ఒక శుభ పరిణామంగా కనిపిస్తున్నది. రైట్. ఇప్పటికే సోషల్ నెట్వర్క్ అప్పుడే మొదలెట్టింది, తన ప్రతాపం చూపిస్తోంది. మమ్మీ రిటర్న్స్ అంటూ కార్టూన్స్ చేస్తున్నారు సోషల్ నెట్వర్క్స్లో తమిళనాడుకు సంబంధించి. ఇక దీదీ రిటర్న్స్ అంటారేమో బెంగాల్కి సంబంధించి చూడాలి. ఇక ఢిల్లీలో ఏం జరుగుతుంది, జాతీయ పార్టీలు ఎలా స్పందిస్తున్నాయనే దాని మీద శిరీష్, మా ఢిల్లీ కరెస్పాండెంట్ లైన్లో ఉన్నారు. శిరీష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ జాతీయ పార్టీలకు సంబంధించి బీజేపీ ప్రధాని ఇప్పటికే జయలలిత అండ్ మమతా బెనర్జీకి అభినందన తెలియజేశారు. సాయంత్రం పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉంటుందని మీరే ఇప్పుడే మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అట్ ది సేమ్ టైం సీతారాం యేచూరి కూడా 3 గంటలకి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. వాట్ అబౌట్ కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? ఓవరాల్గా ఢిల్లీలో క్లైమేట్ ఎలా ఉంది? సార్, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో మునిగిపోయింది. అన్ని చోట్ల కూడా పార్టీకి ఎదురు దెబ్బ అనేది కూడా కలిగింది. ఎందుకంటే బెంగాల్లో చూసుకుంటే గతంలో 41 సీట్లు వచ్చినాయి, కానీ ఇప్పుడు 38 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. తమ మిత్రపక్షమైన తమిళనాడులో ఈ డిఎంకే ప్రభావాన్ని చూపిస్తుంది. అక్కడ కనీసం పోయిన పరువును సాధించుకోవచ్చు అని చెప్పి ప్రయత్నం చేసింది, కానీ అక్కడ పరిస్థితి ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేదు. అస్సాం విషయానికి వస్తే అస్సాంలో కొంత ఓటు పర్సెంటేజ్ బీజేపీ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఇతర పార్టీలు చీల్చడం కారణంగా దీనికి ఓటు పర్సెంటేజ్ అనేది కూడా తగ్గిపోయింది.
కంటితుడుపు చర్యగా చూసినట్లయితే గుజరాత్ లో బై ఎలక్షన్ అనేది కూడా జరుగుతుంది ఒక స్థానానికి సంబంధించి. అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉన్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. జార్ఖండ్ లో 2 స్థానాల్లో బై ఎలక్షన్ ఉంది. అక్కడ ఒక చోట బీజేపీ, ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో కూడా చూసినట్లయితే కేరళలో చాలా దారుణంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ షేర్ అనేది కూడా పడిపోయే పరిస్థితి అనేది కూడా వచ్చింది. ఒక పుదుచ్చేరిలో మాత్రమే కొంత వాళ్ళకు ప్లస్ పాయింట్ కనపడుతోంది. అసలు స్పందించడానికి ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక సిపిఎం విషయానికి వస్తే సిపిఎం లో కేరళ గెలిచామన్న ఆనందం కంటే బెంగాల్లో దీదీ యొక్క దెబ్బను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇంత దీదీకి మెజార్టీ అనేది వస్తుందని ఊహించలేదు. అయితే బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడాన్ని సిపిఎం లో చాలా మంది కూడా వ్యతిరేకించారు. కానీ చివరికి ఆ పొత్తు వల్ల సిపిఎం లాభపడిన దానికంటే నష్టపోయింది ఎక్కువ అని చెప్పేసి కూడా అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. 3:30కు సీతారాం యేచూరి మీడియా కాన్ఫరెన్స్ పెడుతున్నారు. మీడియా కాన్ఫరెన్స్ లో మరి ఏ రకంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. బీజేపీలో మాత్రం ఆనందోత్సాహాలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ గతంలో కంటే పార్టీ ఆఫీసులో సెలబ్రేషన్స్ అనేవి హంగామా చేయకపోయినప్పటికీ కూడా ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషించుకుంటున్న పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఇటు కేరళ, తమిళనాడు, బెంగాల్లో కూడా పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ అనేది కూడా కొంత మెరుగు కావడంతో పార్టీ నేతలు ఆనందంగా ఉన్నారు. చివరికి తమ యొక్క ప్రయత్నం, వ్యూహాలన్నిటి కూడా ఫలించి అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందువలన ఈశాన్య రాష్ట్రాలపై తమకు పట్టు దొరికిందన్న ఆనందంలో కూడా బీజేపీ నేతలు ఉన్నారు సార్. రైట్ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాండిచ్చేరిలో కొద్దిగా సిచ్యువేషన్ మారింది.